ఎవరికి ఇచ్చారో తెలీదు, రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు. ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఆయన క్లెయిమ్ చేస్తాడు 80 కేసులు వేశారు హైకోర్టులో మా రిక్రూట్మెంట్ ఆపడానికి, ఒక్క కేసులు కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు గెలవలేకపోయినారు. అది నీ గొప్పతనం కాదు నాయన, హైకోర్టు గొప్పతనం. అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? అది నీ గొప్పతనం అనుకుంటే ఎట్లా? మన తెలివితేటలేందో అందరికీ తెలుసు, మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు. మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద, ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది. కానీ ఎడ్యుకేషను సిస్టము, దానికి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి, ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి, మనకి ఏం అవగాహన ఉండదు. మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూసే నీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు. ఈ కితాబ్ అంతా ఏదో హైకోర్టుకి ఇవ్వండి, హైకోర్టు జడ్జిలకు ఇవ్వండి. హైకోర్టు ఏదైతే ఈ కేసుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఎంత అద్భుతమైనటువంటి లా ఉన్నప్పటికీ కూడా ఈ ఏ కేసుల్లో కూడా స్టే ఇవ్వకుండా లెట్ రిక్రూట్మెంట్ మే గో ఆన్ అని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులకి చెప్పండి సంతోషం, థ్యాంక్స్. నిరుద్యోగులందరూ కూడా ఈ 16,000 మంది ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉద్యోగాలు రాబోతున్నాయో, ఎవరు ఇన్ఎఫిషియన్సీ పీపుల్ అయినా కూడా అనధికారికంగా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ హైకోర్టు 80 కేసెస్లో అద్భుతమైన లా ఉన్నప్పటికీ కూడా స్టే ఇవ్వని కారణంగానే ఈరోజు మీ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో హైకోర్టు గొప్పతనం తప్పది మీ గొప్పతనం ఎప్పటికీ కాదు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. సో యువతకి 3 లక్షలు